బైబిల్ ఫీలింగ్తో రాసింది కాదు, ఎవరో తన్మయత్వం చెంది రాసింది కాదు. దేవుడు వారిని ప్రేరేపించాడు. భౌగోళికంగా ప్రేరేపించడం అని చెప్తున్నాను, ప్రేరేపించాడు. రేపటి వాళ్ళ నాలెడ్జ్లో నుంచి, వాళ్ళ ఎనర్జీలో నుంచి, వాళ్ళ కల్చర్లో నుంచి, వాళ్ళ స్టాండింగ్లో నుంచి, వాళ్ళు నిలబడిన ఏదైతే భౌగోళిక సాక్ష్యం ఉందో అక్కడి నుంచి రేపి ఆ ట్రెండ్లో నుంచి బైబిల్ రికార్డ్ చేసి. బైబిల్ అంటే ఖాళీ కూర్చున్న రాసినవాడు కాదు. బైబిల్ ఏదో చదువుకుంటే కాలయాపన చదువుకునే పుస్తకం కాదు. నువ్వు కాలయాపన చదువుకోవాలని చాలా పుస్తకాలు ఉన్నాయి పో, కానీ బైబిల్ని కాలయాపన చదివే పుస్తకం కాదు. బైబిల్కి చాలా చరిత్ర ఉంది. ఈ ప్రవక్తలు రాశారు ఈ పుస్తకాన్ని. వీళ్ళు రాసినప్పుడు వీళ్ళు ఏదో తోసింది రాసేయడం మొదలు పెట్టలేదు. ఏదో ఒక స్టోరీ రాస్తే బాగుంటుందని వాళ్ళ డ్రీమ్స్లోకి వెళ్ళి బైబిల్ రాయలేదు. ఏదో ఒక స్టోరీ అంటే కథలు చాలా వరకు అలాగే రాస్తారు. మన గోదావరి ఉంది, గోదావరి మీద ఎన్ని పాటలు ఉన్నాయి? ఘంటసాల దగ్గర నుంచి. గోదావరి గట్టు, గట్టు మీద చెట్టు, చెట్టుకు కొమ్మ, ఆ కొమ్మను పెట్ట, ఆ పెట్ట మనసులో ఒక ఫీలింగు, ఆ ఫీలింగ్ కొరకు నా పాట. అది పెట్ట అంటే పెట్టు కదా, అదో రకమైన పెట్ట. ఇదంతా పోయిటరీగా. గోదావరి గట్టు, గట్టు మీద చెట్టు, చెట్టు కొమ్మను పెట్ట, పెట్ట మనసులో ఏముందే పిల్ల అంటే అదొక పిల్ల, అదొక పాట. ఇదొక ఊహ. కవిత్వాలు రాస్తారు, అలా రాస్తాడు ఇలా రాస్తారు. కొన్ని కవిత్వాలు నాకు గుర్తు రావట్లేదు, చెప్పండి. అది పాముకి సీమలకి ఏదో కవిత్వం ఉంటుంది. బలవంతుడైన సర్పము సలిసీమల చేత చెక్కి సాగుటయాల సుమతి యశ్వదావిరామ ఎన్రా అన్న. అంటే బలవంతుడైన పాము, అంటే బలవంతుడైన పాము సలిసీమలు ఎట్టుకున్న పొట్టలోకి దూరాడట. అది సలిసీమలే కాదని ఆ పొట్టలోకి దూరితే ఆ సలిసీమలన్నీ కలిసి ఆ పామును కలిస్తే పాము ఏంది? చచ్చిపోయింది. అదొక కవిత్వం. ఇలా ఊహించి ఏదో ఒక నీతి సూత్రాలు చెప్పడానికి రాస్తారు. బైబిల్ అలా రాయబడిన నీతి సూత్రాల పుస్తకం అది కాదు. ఊహించి రాసిన సాంగ్స్ అవి కాదు. కవికి తోసిన విధానాలు మాట్లాడా అస్సలు కాదు. కవులుగా ఖాళీగా కూర్చున్న వల్ల కాదు. ఎగిరే పక్షులను చూసి పాట రాశారా? వీసే గాలిని చూసి పాట రాశారా? మెజారిటీ కవులందరూ పిల్లగాలిని, పైరుగాలిని చూసి పిల్లల కోసమే రాశారు పాటలు. ఈ రోజుకి 90% పాటలు అనేది చూడండి చెట్ల మీద ఉంటాయి. వీళ్ళంతా ఊహించారు. ఒక్కొక్కడు అంటాడు నీకు మంచి పాట రావాలని ఎక్కడ పోవాలంటే, ఆడికి మంచి పాట రావాలంటే అది ఏదో ఏరియా ఉంటుంది, అదే మసాజ్ చేస్తారు. ఏంటి ఏరియా? బ్యాంకాక్ పోతే కానీ రాదంటే ఆడికి బ్యాంకాక్లో ఏముంది ఏంటో. ఒకడంటాడు అక్కడ పోవాలి, ఒకటేంటాడు నేడున్నాడు. ఏం ఫీల్ అంటే వీళ్ళ ఫీలింగ్స్లో రాస్తారు పాటలు. అది కాదు, బైబిల్ ఫీలింగ్తో రాసింది కాదు, ఎవరో తన్మయత్వం చెంది రాసింది కాదు. దేవుడు వారిని ప్రేరేపించాడు. భౌగోళికంగా ప్రేరేపించడం అని చెప్తున్నాను, ప్రేరేపించాడు. రేపటి వాళ్ళ నాలెడ్జ్లో నుంచి, వాళ్ళ ఎనర్జీలో నుంచి, వాళ్ళ కల్చర్లో నుంచి, వాళ్ళ స్టాండింగ్లో నుంచి, వాళ్ళు నిలబడిన ఏదైతే భౌగోళిక సాక్ష్యం ఉందో అక్కడి నుంచి రేపి ఆ ట్రెండ్లో నుంచి బైబిల్ రికార్డ్ చేశారు. బైబిల్ అంటే ఖాళీ కూర్చున్న రాసినవాడు కాదు. బైబిల్ ఏదో చదువుకుంటే కాలయాపన చదువుకునే పుస్తకం కాదు. నువ్వు కాలయాపన చదువుకోవాలని చాలా పుస్తకాలు ఉన్నాయి పో, కానీ బైబిల్ని కాలయాపన చదివే పుస్తకం కాదు. బైబిల్కి చాలా చరిత్ర ఉంది. ఇంకేముంది బైబిల్ని ఏమంటారంటే బిబ్లా అంటారు, దాన్ని బిబ్లాస్ అంటారు. ఎందుకు ఆ పదాలు వచ్చాయి అంటే కొన్ని పుస్తకాల కలయిక గనక దాన్ని బిబ్లాస్ అనే వర్డ్ అంటారు. సుమారు 66 పుస్తకాలు, 66 పుస్తకాల రికార్డ్స్ 1500 నుంచి లేదా 1500 సంవత్సరాలు లేదా 2000 సంవత్సరాలు, అంటే సుమారు 1500 నుంచి 2000 సంవత్సరాల లోపు, సుమారు 2000 సంవత్సరాల లోపు సంబంధం లేని వ్యక్తులు, ఒకరికొకరు పరిచయం లేని వ్యక్తులు, ఈ జనరేషన్ వేరు వాళ్ళ జనరేషన్ వేరు, సంబంధం లేని వ్యక్తులు సుమారు 2000 సంవత్సరాల లోపు రికార్డ్ చేస్తే వచ్చిన పుస్తకమే బైబిల్. ఇంకా ఈ బైబిల్ ఎక్కడ రాయబడిందో మనం చూసాం. మొదటి తరగతిలో ఎక్కడ రాయబడింది? కొండలు, గుట్టలు, అరేబియా ఎడారి, డెడ్ సీ, పైన లెబనోను కనుమలు, ఇటు మధ్యధరా సముద్రం, సౌడు నేల, ఈ మధ్యలో ఈ రచన లేదా ఈ బైబిల్ చరిత్ర నడిచింది. దీని గురించి ఇంకా ఏం రాయిస్తారంటే సుమారు ఇది రాసిన రైటర్స్ ఎంతమంది అంటే 40 మంది. ఎంతమంది? 40 మంది. చిన్న పాయింట్ ఇక్కడ ఉంది, 40 మంది. 40 మందిలో 39 మంది రైటర్స్ జూయిస్. 40 మందిలో సుమారు 30 మంది రాసిన ఆ రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా 39 మంది యూదులు. ఒకే ఒక్కడు బయటోడు, ఆ ఒక్కడు డాక్టర్ లూకా. ఆయన గ్రీకు పౌరుడు కదా. లూకా గారు ఒక్కడే బయటోడు. సుమారు 39 మంది యూదులే. అందుకే ఈ పదాలు ఎక్కువ రాశారు. ఆ యూదులు కనుక ఆ ఏరియాలో ఉన్నారు కనుక వాళ్ళు ఎక్కువ భౌగోళిక పరిస్థితులు రికార్డ్ చేశారు వాళ్ళు. అందుకే 40 మంది రాస్తారు. 40 మందిలో 39 మంది యూదులు అయితే ఒకే ఒక్కడు మాత్రం బయటకు సంబంధించిన వాడు, ఆ ఒక్కడు లూకా గారు. రెండవది సుమారు 20 రకాల వృత్తులకి సంబంధించిన వాళ్ళు. ఒక వర్క్ లేదు వీళ్ళకి. ఒక ఆయన ఏమో వ్యవసాయం చేశాడు, ఒక ఆయన ఏమో రాజు దర్బార్లో రికార్డ్స్ నమోదు చేస్తారు కదా, రాజ్యపు దస్తావేజులు. అంటే రాజుగారికి చరిత్ర పుస్తకాలు ఉంటాయి కదా, రాజుగారి యొక్క ఈవెంట్స్ రాస్తుంటారు. రాజుగారి టైంలో ఆయన ముద్రించారు, రాజుగారి టైంలో గాడిద ఎక్కారు, రాజుగారి టైంలో గాడిద దిగారు,
రాజుగారి టైంలో అక్కడ శంకుస్థాపన చేశారు, రాజుగారు ఇది చేశారు, రాజుగారి పరిపాలన అక్కడ వరకు జరిగింది. దీన్ని రాజ్యపు దస్తావేజులు అంటారు. ప్రతి రాజ్యానికి కొన్ని రికార్డ్ బుక్స్ ఉంటాయన్నమాట. అందులో పనిచేసిన వ్యక్తి యెషయా. రైతులకు సంబంధించిన వారు కొంతమంది ఉన్నారు. ఎలీషా ఒక రైతు, సమూయేలు ఒక ప్రవక్త, ఒక ఆయన నేరేడు పళ్ళు అమ్ముకుని ఆయన ఉన్నాడు. ఆయన సంబంధమే లేదు అసలు. ఒక డ్యూటీ అంటే ఈయన ఈ డ్యూటీ చేశాడు, ఆయన వేరొక డ్యూటీ చేశాడు, ఆయన వేరొక డ్యూటీ, అంటే చిన్నోడు మొదలుకొని హై లెవెల్లో ఉన్న వ్యక్తుల వరకు బైబిల్ రికార్డ్ చేశారు. కానీ వీళ్ళకి ఒకరికి వ్యతిరేకం ఉండదు, అందరూ ఒకలాగే రాశారు. ఆయన ఉన్న కాలంలో ఈయన బతకలేదు, ఈయనున్న కాలంలో ఈయన బతకలేదు, ఈయనకి ఆయనకి అసలు కమ్యూనికేషనే లేదు. కానీ విషయం ఏంటి చెప్పిన, ఆయన రాసింది ఈయనకి వ్యతిరేకం అవ్వదు, ఈయన రాసింది ఈయనకి వ్యతిరేకం అవ్వదు. ఎందుకలా అంటే రాసింది వీళ్ళే కానీ రాయించింది సైన్యములకు అధిపతి యెహోవా గనుక.